గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుకుందాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ చివరి మాట మళ్ళీ చదువుతున్నాను. గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చేరి వచ్చిన సర్వారాధన ప్రియులరా, మీ ఎలరకును కూడా నేటి దిన సర్వారాధనలోని గొర్రెపిల్ల మహిమ, గొర్రెపిల్ల మెండుగా మీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో నిలువబడినటువంటి గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఈ గొర్రెపిల్ల ఎవరి కొరకు నిలువబడింది, ఎక్కడ నిలవబడింది, ఎందుకొరకు నిలవబడింది అనేటువంటిది మనం ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ గొర్రెపిల్లను గురించి పరమార్థజ్ఞ అయినటువంటి యోహాను గారు యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో మాట్లాడుతూ దేవుని గొర్రెపిల్ల అని తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ దేవుని గొర్రెపిల్ల నిలిచి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కానీ ఎక్కడ నుంచి నిలవబడింది, దేని మీద నిలవబడింది, ఎక్కడి వరకు నిలవబడతా ఉంది అనేటువంటిది మనకు బోధపడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ అని అనగానే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిందనో, లేదు మంచి శుక్రవారం రోజున ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే జరిగిందిగా భావించి మోసపోయేటువంటి వారముగా ఉన్నాం. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆయన నిలవబడి ఉన్నంత కాలము మనము కూర్చునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాం, కూర్చునే భాగ్యములో ఉండేటువంటి వారముగా ఉంటాం. ఆయన కూర్చుండి ఉన్నటువంటి స్థితిలో ఉంటే మనము నిలవబడేటువంటి పరిస్థితి వస్తుంది. బాగా వినండి, ఆయన కూర్చుంటే మనం ఎక్కడ నిలబడాలి అని అంటే దేవుని తీర్పు సింహాసనం ఎదుట నిలవబడవలసినటువంటి వారముగా ఉంటాం. బాగా గ్రహించండి, అనాలోచనగా ఉండకండి. ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఆత్మ తండ్రి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. బాగా గ్రహించండి. అందుకనే దైవజనులు దేవదాసయ్య గారు తెలియచేస్తూ యేసుక్రీస్తుని శిలువను ఎప్పుడూ ధ్యానము చేయుము అని అన్నారు. కనుక శిలువ ధ్యానము కొరకు 40 దినాలు కేటాయిస్తూ ప్రత్యక్షముగా పరోక్షముగా జీవితకాలమంతా శిలువని ధ్యానించినటువంటి అనుభవములోనికి నడిపించటానికి 40 దినాల ధ్యానము అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. కారణం ఏమిటి అంటే ఒక భక్తుడు పాడుతూ శిలువలోనే
ముక్తి, భక్తి ఉన్నది అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. సిలువలోనే బలము ఉన్నది అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. మనము దేవుని పక్షాన ఉండేటువంటి బలము సిలువలోనే ఉన్నది. మోక్షలోకానికి మనను చేర్చేటువంటి బలము సిలువలోనే ఉన్నది. మన భక్తిలో మనం నిలబడటానికి అవసరమైనటువంటి బలము సిలువలోనే ఉన్నది. ఆయన నిత్యము సిలువలో వ్రేలాడుచూ ఉన్నారు గనుకనే మనము భక్తిలో నిలబడటానికి, మోక్షలోక వారసులమవటానికి, అలాగున్నే అపవాదిని ఎదిరించగలిగినటువంటి బలవంతులు అవటానికి మార్గము సరళం చేయబడతా ఉంది అనేటువంటి విషయాన్ని మనము తప్పక గ్రహించినటువంటి వారముగా ఉన్నప్పుడు తప్పక సిలువను ధ్యానించేటువంటి వారముగా ఉన్నాం. ఒక మాట జ్ఞాపకం చేసి నా వాక్యంలోనికి వెళతాను. అంతగా మన కొరకు నలగగొట్టబడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి ఆయన సిలువ వైపు చూసి కృతజ్ఞతతో కన్నీరు కార్చినటువంటి అనుభవములోనికి రాలేని దుస్థితిలో ఉండకుండానట్లుగా సిలువను ధ్యానించుట కొరకు భక్తులైనటువంటి వారు 40 దినాలను ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులరా, అందుకే సిలువను ధ్యానించటానికి ఎప్పుడూ కూడా అనాలోచనగా ఉండకూడదని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సిలువను ధ్యానించేటువంటి స్థితిని, సిలువను మన అంతరంగములో నుంచి పక్కన పెడతామో అప్పుడు చెప్పక తప్పదు, అపవాది యొక్క సరసన కూర్చుండేటువంటి దుస్థితి అనేటువంటిది సంభవిస్తుంది. కనుక ఏమున్నది సిలువలో అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, మనము ఆయన సరసన కూర్చుండేటువంటి భాగ్యములోనికి నడిపించేటువంటి ఆ శక్తి అంతా కూడా అక్కడే ఉంది. అందుకే దైవజనులు ఏమన్నారు? కడలేని శక్తి, ఎక్కడను లేని శక్తి, ఎక్కడయ్యే కనబడియే కడకు నాకు కలుగునుగా. కానీ ఈ సృష్టి అంతటినీ కలుగ చేసినప్పుడు కనబడని శక్తి ఏమండి, ఇంకా బండలో నుంచి నీటిని తీసుకొని వచ్చినప్పుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు, అగ్నిగుండములో ఉన్నటువంటి వారిని అగ్నివాసన తగలకుండా కాపాడినప్పుడు ఏమండి, కనబడనటువంటి శక్తి సిలువ దగ్గరే నాకు కనబడింది అన్నారు దైవజనులు. కడలేని ప్రేమ, ఎక్కడను లేని ప్రేమ, ఎక్కడయ్యే కనబడియే కడకు నాకు. కనుక యేసుక్రీస్తు ప్రభువారికి మన ఎడల కలిగినటువంటి ప్రేమ పరిపూర్ణంగా సిలువలోనే కనబడింది అని సిలువను నిదానించి చూసినటువంటి భక్తులైనటువంటి వారు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకే మొన్న శుక్రవారం కూడా మీతో మాట్లాడుతూ యోహాను సువార్త 3వ అధ్యాయములో నుంచి మీకు తెలియచేసినటువంటి సంగతి, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినటువంటి వారు బ్రతికిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక సిలువను నిదానించి చూసేటువంటి అనుభవములోనికి వస్తే మనము సిలువనాథుని చెంత ఒకానొక రోజున కూర్చునేటువంటి భాగ్యాన్ని సంపాదించేటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ సిలువ యజ్ఞము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు చేసినటువంటిది కాదు. మీరు బాగా ఆలకించగలిగితే
అనాది నుంచి అనంతము వరకు ఆయన శిలువ మీదనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇది గ్రహించటానికి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, అనాదిలో మానవుణ్ణి దేవుడు కలుగ చేయాలి అనుకున్నప్పుడు మానవుడు ఏ స్థితిలోనికి వెళతారు అనే సంగతి దేవునికి బోధపడిందో, అనంతము వరకు ఆ స్థితిలో ఎవరు ఉండేటువంటి స్థితి లేనంత వరకు కూడా ఆయన సిలువలో వేలాడుతూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అంతరంగముగా, నేను బహిరంగము గురించి మాట్లాడటంలా. కనుక అంతరంగ సిలువ అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఇది మనం గ్రహించవలసినటువంటి సత్యం. బహిరంగ సిలువ బహిరంగ నేత్రాలతో చూసేవారికైతే, అంతరంగ సిలువ ప్రత్యక్షత అనేటువంటిది నిత్యము చూసేటువంటి వారికి దొరికేటువంటిది, అవసరమైనటువంటి భాగ్యాన్ని ఇచ్చేటువంటిది అని మీ గమనానికి తీసుకుని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. కనుక ఏ ఏ స్థితుల మధ్య ఆయన శిలువ మీద ఉన్నారు అనేటువంటి సంగతిని కొద్దిగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయనుగాక. ఆయన నిలబడి ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు బాగా వినండి. శిలువ మీద నిలబడినటువంటి స్థితిని నిదానించి చూసినటువంటి అనుభవములోనికి రాగలగాలి. ఎక్కడ నిలబడ్డారు చెప్పండి? శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, మొట్టమొదటిగా అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, కొంచెం త్వరగా సహాయం చేయాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అమ్మా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయ్యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే, అది మళ్ళీ చదువునాను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎప్పుడంట? జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. బాగా వినండి. సర్వలోక సర్వమానవాళిని ఆయనకు కుమారులుగా ఏర్పరుచుకొనుట కొరకు ఆయన ఎదుట నిర్దోషులుగాను నిష్కలంకులుగాను నీతిమంతులుగాను నిలవబెట్టుకొనుట కొరకు తండ్రి అభిష్టమైతే, ఈ తండ్రి యొక్క అభిష్టము ఎవరి ద్వారా నెరవేరటానికి మార్గము సరళమైంది అంటే క్రీస్తు ప్రభువారి ద్వారా. అదే మాట అక్కడ మనం చదువుతాం. క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకున్నారంట? జగత్తుకు పునాది వేయబడక ముందే. అంటే అర్థం ఏమిటి అంటే, బాగా వినండి, ఆయన ఎప్పుడు శిలువ మీద నిలబడ్డారు అంటే జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు. అనాది ఆలోచన సభలో దైవ లక్షణములన్నీ సమకూడి ఏమండి ఆలోచన చేస్తూ ఉండగా, మానవుణ్ణి కలుగ చెయ్యాలి అనేటువంటి ఆలోచన దైవ లక్షణ రూపధారి అయినటువంటి తండ్రికి కలుగ చేయబడేటువంటి మానవుడు కలుగ చేసినటువంటి ఉద్దేశమును తాను పోగొట్టుకునేటువంటి వాడుగా ఉంటారు అనేటువంటి సంగతిని తండ్రి గ్రహించినటువంటి వారుగా ఉండి, అయ్యో మరి అలాగైతే ఈ మానవుణ్ణి తయారు చేయుట ద్వారా, కలుగ చేయుట ద్వారా
ఏంటి ఉపయోగం అని తండ్రి విచారములోనికి వెళ్ళినప్పుడు దైవ లక్షణముల్లో ఒక లక్షణమైనటువంటి నానా ప్రేమ అనేటువంటి లక్షణం కుమారునిగా బయటికి వచ్చి, ఆ తండ్రి అంతరంగములో నుంచి కుమారుడుగా బయటికి వచ్చి రక్తముతో ప్రమాణం చేశారు అనాదిలోనే. ఏమని? తండ్రి, నువ్వు మానవుణ్ణి కలుగ చేస్తే నేను ఆ మానవుణ్ణి నీ దగ్గర కూర్చుండబెట్టడానికి, నీ ఉద్దేశము నెరవేర్చటానికి, ఎవరి ఉద్దేశం? నీ ఉద్దేశము నెరవేర్చటానికి నా రక్తాన్ని చిందించి ఆ మానవుడి స్థానములో నేను చనిపోయి ఆ మానవుణ్ణి బ్రతికిస్తాను. ఆ మానవుడు అనుభవించవలసినటువంటి శిక్ష అంతా కూడా నేను అనుభవిస్తాను అని తండ్రితో ఆయన ఏం చేశారంటే, అనాదిలోనే ప్రమాణము చేసిన దినమునే ఆయన ఎక్కడికి ఎక్కారు చెప్పండి? వెరీ గుడ్, శిలువ మీదకి ఎక్కినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి. ఎప్పుడు శిలువ మీదకి ఎక్కారు? అయ్యో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి తర్వాత చూసుకుంటే ఏమని ఉంటది అంటే, మనమింకా తల్లి గర్భములో పిండ రూపముగా ఏర్పాటు చేయబడక ముందే, అంటే అర్థం ఏంటంటే, ఇట్లా చూడండి, మనకు ఒక రూపమంటూ లేకముందే మనకు రూపము ఏర్పరచటానికి ఆయన సిలువనెక్కారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటన్నా? మనకు ఒక రూపం ఇవ్వటానికి. బాగా వినండి. ఏ రూపము ఆయన వాస్తవానికి ఇవ్వాలనుకున్న రూపం? తండ్రి ఇవ్వాలనుకున్న రూపం తండ్రి యొక్క రూపం. ఎవరి రూపం నానా? తండ్రి యొక్క రూపం. మరి తండ్రి యొక్క రూపాన్ని ఇస్తే ఈ మానవుడు ఏమైపోతారనే సంగతి తండ్రికి అర్థమైపోయింది. ఆ తండ్రి రూపాన్ని పోగొట్టుకొని పాపి రూపిగా మారిపోతాడు. తండ్రి రూపం ఏమిటి? పరిశుద్ధుడు అనేటువంటి రూపం. ఈ పరిశుద్ధుడు అనేటువంటి రూపము ఎలా మారిపోద్ది? పాపి అనేటువంటి రూపముగా మారిపోద్ది కదా. అలాగైతే మరి నేను ఎలాగున మానవుణ్ణి కలుగ చెయ్యాలి అని తండ్రి యొక్క విచారములో ఉన్నప్పుడు ఏమండి, ఇక ఓ మాటలో చెప్తాను. దేవుని యొక్క రూపును మానవునికి ఇవ్వటానికి అవకాశము లేని సందర్భములో ఆయన రూపు చెప్పురా నానా, ఆయన రూపు మానవునికి ఇచ్చుట కొరకు, నానా, ఆయన రూపు మానవునికి ఇచ్చుట కొరకు, అంటే ఆది మానవునికి లేండి, ఆది మానవునికి ఇచ్చుట కొరకు ఆయన శిలువ మీద నిలవబడ్డారు. ఏమండి, ఎవరి రూపం చెప్పండి? ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం మనకు బాగా తెలుసు. ఏమండి, ఆయన స్వరూపము, ఆయన పోలిక. పిల్లరా, మానవునికి రావటానికి, మన ఆది తండ్రి అయినటువంటి ఆదాముకు రావటానికి ఆయన ఏం చేశారో తెలుసా? అనాదిలోనే శిలువ మీద నిలవబడ్డారు. ఏమండి, ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేశారు నాకు దేవుడు అంటున్నటువంటి దైవజనాంగమా, మానవ సంతతి, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన యొక్క సారూప్యము, ఆయన యొక్క రూపము మనకిచ్చుట కొరకు, ఏమండి, అసలు మన ఉనికే లేనప్పుడు, ఇంకో మాటలో చెప్పనా, మట్టిని ఆయన రూపముగా మార్చుట కొరకు. ఇట్లా చూడండి, ఈ మట్టిలోనికి ఆయన జీవమును పంపించుట కొరకు. ఎవరి జీవం? అదే కదా ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన తన ఊపిరిని ఓదగా నరుడు జీవించు ప్రాణి ఆయనో. అర్థమవుతుందండి? ఎలాగున ఏమండి, ఒక రూపమే లేనటువంటి, అసలు మన ఉనికే లేనటువంటి మనము, అంటే ఆది మానవుడు, ఏమండి, మట్టి అయినటువంటి మానవుడు ఎలాగున పూర్తి చేయండి, దేవుని మహిమయ్యాడు. ఏ మహిమండి? ఆది మానవునికి ఆదిలో దేవుడు ఏమిచ్చారు? కొంచెం గట్టిగా చెప్పండి నాన్న, నాకు కొంచెం బలం వస్తుంది. దేవుని మహిమ ఇచ్చారు. ఏమండి, ఈ మహిమ చేత అద్దుట కొరకు, మహిమ చేత కప్పుట కొరకు
అనాదిలోనే ఆయన ఏం చేశారో తెలుసా? పూర్తి చేయండి, శిలువ మీద నిలవబడ్డారు. కొంచెం అలర్ట్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందుకే యూదులలాగా ప్రార్థన చేస్తారంట. ఏమనో తెలుసా? అయ్యా, నన్ను కుక్కలాగా పుట్టించలేదు, నీకు స్తోత్రం. నన్ను గాడిదలాగా పుట్టించలేదు, నీకు స్తోత్రం. నన్ను అలాగేలాగా పుట్టించలేదు, నీకు స్తోత్రం అని దేవుణ్ణి స్తుతిస్తారంట. నేను అడుగుతాను, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అని అనుకుంటూ ఉన్నటువంటి మానవ జనాంగమా, ఒకసారి ఒక్కడుగు వెనక్కి వెళ్ళి ఈ రూపములో ఈ స్థితిలో కలుగ చేయక ఇప్పటిదాకా చెప్పబడినటువంటి ఆ చతుష్పాద జంతువుల యొక్క రూపములో ఒకవేళ కలుగు చేస్తే ఏంటి మన పరిస్థితి? ఆ రూపము మనకు ఇవ్వకుండా ఈ రూపం మనకి ఇచ్చుట కొరకు ఆయన ఏం చేశారు చెప్పునాను? ఎప్పుడు? అనాదిలోనే శిలువ మీద నిలబడ్డారు. అందుకే మన తండ్రి గారు ఏమని పాడారు? నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా. చాలు, అర్థమవుతుందండి? ఆలోచించేయండి ఎంతగా ఏమండి మనం ఆయనకు రుణపడ్డాం. చూస్తున్నారా శిలువ ధ్యానములో ఈ సంగతులు? బాగా గ్రహించండి. కనుక అనాదిలో ఆయన శిలువ మీద నిలవబడటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, పిల్లరా, రూపమే లేని మనకు ఆయన రూపు ఇచ్చుట కొరకు శిలువ మీద నిలవబడ్డారు. అర్థమవుతుందండి? కనుక రెండవదిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే చూడండి, ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. పోనీ ఇది చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం అమ్మా. అందుకతడు, సరే 3:15 చదవండి, మీకు సరిపోతుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. బాగా వినండి. ఏ అపవాది అయితే, ఏ ఆది సర్పమైతే ఆది తల్లి అయినటువంటి అపవాదిని అపరాధములో పడవేశాడో, ఆ అపవాది యొక్క తల మీద కొట్టటానికి ఆయన ఆదిలో శిలువ మీద నిలవబడ్డారు. అనాదిలో దేని కొరకు? ఆయన రూపమిచ్చుట కొరకు ఆయన ఏం చేశారు? శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు. ఆ తరువాత ఆదిలో అంటే ఆది మానవుడు అపరాధములో పడినటువంటి వెంటనే ఆయన శిలువ మీద నిలబడినటువంటి వాడుగా ఉన్నారు. దేని కొరకు చెప్పాలి? అయ్యో, ఆది మానవుని యొక్క అపరాధమును, ఆది మానవుని యొక్క సంతతి యొక్క అందరి అపరాధమును తన మీద వేసుకొనుట కొరకు శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ వాగ్దానం, ఎప్పుడు ఆయన ఈ వాగ్దానం చేశారు? శిలువ మీదకెక్కి వాగ్దానం చేశారు. లేకపోతే ఈ వాగ్దానం చేయటానికి ఆయనకు పూర్తి చేయండి అర్హత ఉన్నదా? అర్థమవుతుందండి? కనుక ఇదిగో నేను నిలవబడ్డాను, వారి యొక్క పూర్తి చేయండి శిక్ష అంతటిని నా మీద వేసుకోవటానికి అని తండ్రి ఎదుట మనలను కాపాడుట కొరకు, తండ్రి న్యాయపీఠం మీద నుంచి ఆయన తీర్చేటువంటి తీర్పు నుంచి మనల్ని విడిపించుట కొరకు ఆ రోజే ఏం చేశారంటే, ఆదిలో ఆయన పూర్తి చేయండి శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు.
ఎవరి కొరకు సిలువ మీద నిలవబడ్డారు? చూడండి ఒక మాట. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆమా ఆ స్త్రీ ఆ వృక్షమునకు ఆహారమునకు మంచిదియు అమ్మా కనులకు అందముగా ఉన్నది. కొంచెం గట్టిగా చదవగలిగిన వారు చదవండి అమ్మా. రైట్. వివేకమిచ్చు రమ్యమైనది. ఫాస్ట్ చదవాలి. చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చాలు చాలు, బాగా వినండి. ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, మాట వినని వారి కొరకు ఆయన ఆదిలో శిలువ మీద నిలవబడ్డారు. ఎవరి కొరకంట? నేను అడుగుతాను, మన పిల్లలు 100 సార్లు మన మాట వినలేదనుకోండి, 101సారి ఏమంటాం కదా? కానీ ఈయనేమంటున్నాడు? ఏమండి, అర్థమవుతుందండి? అయ్యో, ఈ శిక్ష నా మీద వేసుకుంటా. ఎవరి శిక్ష అది? మాట వినే బిడ్డలనేమో ముద్దు పెట్టుకుంటాం మనం, అవునా? మాట వినని బిడ్డలనేమో, అవునా? కానీ ఆ తండ్రి ప్రేమ చూడండి ఒకసారి. ఎవరి కొరకు శిలువ మీదకి ఎక్కారు అంటే, ఏమండి, మాట వినని వారి కొరకు. పరిశుద్ధ గ్రంథములో రెఫరెన్స్ మీకు ఇవ్వట్లేదు కానీ సమూయేలు గ్రంథములో ఉంటది. మాట వినకుండుట తిరుగుబాటు చేసిన పాపముతో సమానం అన్నారు. ఏంటంట? మాట వినకపోవటం ఏంటంట? నేను అడుగుతాను, ఈ గ్రంథములో నుంచి దేవుడు మనకి ఎన్నో మాటలు అందిస్తున్నారు. ఎన్ని మాటలు వింటున్నాం? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ఇంకా ఆయా ప్రత్యేక కార్యక్రమాల్లో ఎన్నో మాటలు వినిపిస్తా ఉన్నారు. ఎన్ని మాటలు వింటున్నాం? వినకపోవటానికి మాకు చెవులు లేవా ఏంటండి అంటున్నారా? విన్నామంటే అర్థం ఏంటి? విన్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు చాటింపు వచ్చింది ఇక్కడికి. చంద్రబాబు నాయుడు గారు మన ఊరు వస్తున్నారు రేపొద్దున. అందరికంటే ముందు వచ్చిన వారికి 1 గంట సేపు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టే అవకాశం ఉంది అని చాటింపు వేశారు అనుకుందాం మాట వరుసకి. ఆ మాట మనం విన్నామంటానికి ఏంటి అర్థం? విన్నామంటే రేపొద్దున మందిరం ఉంటే కూడా, మందిరంలో ప్రార్థన ఉంటే కూడా ఎక్కడ ఉంటాం కదా? విన్నామంటానికి రుజువేంటి? అది సంగతి. అలాగే విన్నామంటానికి రుజువేంటంటే, వినినటువంటి మాట చొప్పున నడుచుకున్నటువంటి అనుభవములోనికి రాగలగాలి. కానీ ఈయన ఏం చేశారో తెలుసా? చూడండి, కల్వరి నాదుని కల్వరి ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులరా. అనాలోచనగా ఉండకండి, చులకనగా చూడకండి. ప్రియులరా, ఓ మాట చెప్పనా? ఆయన సిలువను చులకన చేస్తే మనం చులకనైపోతాం, అపవాదికి చులకనగా దొరికిపోతాం, సులువుగా చిక్కుల్లో పడిపోతాం. గ్రహించండి. కనుక మాట వినని వారి కొరకు ఆయన అనాదిలో శిలువ మీద నిలబడ్డారు. ఏమండి స్నేహితులారా, గ్రహించండి. ఎవరిని బట్టయితే ఆయనకు శిక్ష కలుగుతా ఉందో వారి కొరకు ఆయన శిలువలో నిలబడ్డారు. ఏంటంట? ఎవరైనా ఎవరిని బట్టి అయితే ఆయనకు శిక్ష కలుగుతా ఉందో వారి కొరకు ఆయన శిలువ మీద నిలబడ్డారు. నేను ఈ మధ్య ఒక మాట విన్నా. ఏమండి, ఒక తండ్రికి ఒక్కడే కుమారుడు, అల్లారు ముద్దుగా పెంచాడు. అలా పెంచారు, అల్లారు ముద్దుగా పెంచారు. పాపం అన్ని అలవాట్లు వచ్చేసినాయి. ముద్దు ఎక్కువైతే ఏమైంది? గర్భం గజ్జలకెడితే కదా. స్నేహితులారా గమనించండి, అన్ని అలవాట్లు వచ్చేసినాయి. సాఫ్ట్వేర్ చదివాడు, నెలకి 40 లక్షల రూపాయలు ఉద్యోగం, కానీ కోట్ల రూపాయలు అప్పు అయింది. ఏంటది? నెలకు 40 లక్షల రూపాయలు ఉద్యోగం అయితే కోట్ల రూపాయలు అప్పు అయింది. ఎందుకయింది? అదే గర్భం అంటే. అర్థమవుతుందండి?
బెట్టింగ్లోకి వెళ్ళిపోయాడు, ఏదో చేశాడు, కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్, మనిషి గైర్ హాజరు. వస్తే 4 నెలలు 3 నెలలు అయింది. తర్వాత తండ్రికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తండ్రి ఫోన్ లిఫ్ట్ అవట్లా. ఎందుకు లిఫ్ట్ అవట్లా? ఇప్పటికే ఉందంతా తగలేసావు, ఇంకేముందని తగలేస్తున్నావు నాకు ఫోన్, నీ ఫోన్ లేపటానికని. అంతేనండి. స్నేహితులారా గమనించండి, బాగా వినండి. ఆ తండ్రి ప్రేమకు ఈ తండ్రి ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసం. ఎవరి కోసం ఎవరిని వదిలిపెట్టుకుంటున్నాం చెప్పండి ఇప్పుడు నాతో. ఏమండి స్నేహితులారా గమనించండి, ఆలోచించేయండి. అలాగున ఆ స్థితిలో ఉన్నటువంటి వారు కాదు నా కల్వరినాథుడు, నా ప్రాణప్రియుడు. ఎటువంటి వారు చెప్పండి? నువ్వు ఎంత శిక్ష వేసినా నీ శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానైనా. ఏం పట్టుకొని వస్తుంటే? గిఫ్ట్ పట్టుకొని వస్తుంటే కాదు, శిక్ష పట్టుకొని వస్తుంటేదా. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా రండి 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 రండి, నేను మోయకపోతే ఎవరు మోస్తాను అనండి ఒకసారి. మా ఇంటికి వస్తా, నాకేం పెడతావు కదా. స్నేహితులారా గమనించండి, మీ ఇంటికి వస్తా నాకేం పెడతావు, మా ఇంటికి వస్తా నాకేం తెస్తావు కాదు సుమా. స్నేహితులారా, దేవుని యొక్క అనాది ప్రేమ ఎటువంటిది అని అంటే ఏమండి, తన ప్రాణం పోయే అంత శిక్ష తన మీదకు వస్తా ఉన్న ఆదిలో నిలబడినటువంటి ప్రేమ కల్వరినాథుని ప్రేమ. అందుకే మన తండ్రి గారు అన్నారు, ఏమన్నారు? కడలేని ప్రేమ, ఎక్కడనూ లేని ప్రేమ, ఇక్కడ ఏ కనబడి ఏ కడకు నాకు. బాగా వినండి స్నేహితులారా గమనించండి, ఆ రోజు వాగ్దానం చేసిన రోజు నుంచి ఆయనకి ఏ సిలువ చెప్పాలి? ఏ సిలువో తెలుసా? విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఒకరోజు నేను విడిచిపెట్టాల్సి వస్తుంది అనే సిలువ కదా. అయ్యో పాప మెరుగని నేను పూర్తి చేయాలి, పాపముగా చేయబడాల్సి వస్తుంది అనే సిలువ. ఎన్ని సిలువలండి, ఎన్ని సిలువలండి. ఎప్పటి నుంచి సిలువలు? అనాది నుండి. అర్థమవుతుందండి. ఆదిలో ఆయన ఎవరి కొరకు సిలువ అనుభవించారు అని మనం ఆలోచన చేస్తే తిరుగుబాటు చేసినటువంటి వారి కొరకు. అలాగే ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో 2 మాటలు ఉంటాయి. ఎవరి కొరకో తెలుసా? వారంట దిగంబరులైపోయారంట. అంటే మహిమను పోగొట్టుకున్న వారి కొరకు ఏం చేశారు ఆయన? పూర్తి చేయండి. సిలువ మీద నిలవబడ్డారు. నిలబడ్డారా? నిలబడుతున్నామే ఉన్నారా? నిలబడ్డారా? నిలబెడతానే ఉన్నామా? ఇంకా నిలబెడుతున్నావా? దింపేశామా? నిజం మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు. అవునా? స్నేహితులారా గమనించండి, ఏమిచ్చారు తండ్రి చెప్పండి? ఆయనకున్నదంతా ఎప్పుడిచ్చారో తెలుసా? చెప్పండి చెప్పండి ఒకసారి. ఆదిలోనే ఇచ్చారు. అంతా పోగొట్టుకొని ఇవాళ ఏమన్నా అంటే నాకేమిచ్చాడు అంటున్నారా? అంటలేదా? మీ ఊరోళ్ళు కాదులే, ఆ ఊళ్ళో. మీ ఊరోళ్ళు చాలా మంచోళ్ళు. మంచోళ్ళే కదా, మాట వరుస కూడా మంచోళ్ళు అనరా? స్నేహితులారా బాగా గమనించండి, ఏమిచ్చాడు నాకు దేవుడు? అసలు ఏమి నువ్వు తీసుకునే అర్హత నీ దగ్గర ఉంది అని నేను అడుగుతా. అడగకూడదండి ఇట్లాంటి మాటలు. ఏమి తీసుకునే అర్హత ఉంది? అందుకే మన తండ్రి గారు అన్నారు, దేవుడు దీవించుట మానవుడు జీవించుట ఏకకాలములో జరుగుతా ఉన్నాయి. ఆయన శిలువ మీద ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ గాలి పీల్చేటువంటి అవకాశం నీకు దొరికింది, నాకు దొరికింది. ఆయన శిలువ మీద ఉన్నాడు కాబట్టి ఆయన కలుగు చేసినటువంటి నీళ్లు తాగేటువంటి అవకాశం దొరికింది. ఆయన శిలువ మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వృక్ష ఫలాలు భుజించేటువంటి అవకాశం మనకు దొరికింది కదా. దిగాడా శిలువ? మనం సింహాసనం ఎక్కేంత వరకు ఆయన శిలువ దిగడు. మనలో ఆయన పక్కన కూర్చుండబెట్టుకునేంత వరకు ఆయన శిలువ మీద ఉండాల్సిందే.
స్నేహితులారా బాగా గమనించండి. ఎందుకని? అంత మంచివాళ్ళం మనం. అవునా కాదు? చూపులోనో, ఊహలోనో, తలంపులోనో, క్రియలోనో. కాదంటారా? కనుక ఏంటి, అనాదిలో ఆయన ఎవరి కొరకు శిలువ మీద నిలవబడ్డారో తెలుసా? తన మహిమనంతా కప్పివేశాడంట ఆదాం మీద. ఏం చేశారండి? కప్పివేస్తే ఏమండి, ఇక ఆదాము గారికి వెళ్ళి చూస్తే ఏం కనపట్లేదంట దేవుని మహిమ తప్ప. నల్లోడు అనుకున్నాడంట. ఎవరైనా నల్లోడంటే? సాతాను అనుకున్నాడంట. పెద్ద దేవుడు దంతే చిన్న దేవుడి దగ్గరికి వచ్చి పడ్డానేంటి అనుకున్నాడంట ఆదాముని చూసి. ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసా నల్లోడు? ఒకప్పుడు చిన్న దేవుడిగా కనబడినటువంటి ఈయంతో ఆడుకుంటున్నాడు. ఆడుకోవట్లేదా? ఎంతమందిని జుట్టు పట్టుకున్నాడు ఆడిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు ఏం చెప్పారు? పాపము చేయు ప్రతివాడు కదా పాపమునకు దాసుడు. ఏమండి, ఒకప్పుడు అపవాది దగ్గరికి రావటానికే సాధ్యపడనటువంటి మహిమ దేవుడు మనకిచ్చారు. పూర్తి చేయండి. ఆ మహిమ పోగొట్టుకోవటాన్ని బట్టి ఈరోజు అపవాది యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇలా బాగా గమనించండి. అలాగున మహిమను పోగొట్టుకున్నటువంటి మానవుని కొరకు పూర్చేనా అమ్మమ్మమ్మ చెప్పండి ప్లీజ్. తన మహిమను కూడా విడిచిపెట్టేటువంటి శిలువ మీద ఆయన నిలబడ్డారు. ఏం చేశారు చెప్పండి? ఆ పరలోకములో తండ్రి సింహాసనం మీద ఉన్నటువంటి మహిమను కాసేపు ఏమండి ఈ చొక్కా తీసి పక్కన పెట్టినట్టు పక్కన పెట్టి ఆయన భూలోకానికి దిగి వచ్చారండి. ఎవరు పక్కన పెడతారండి? ఏమండి, మా సార్ నేను సార్ గారు అనలేదనుకోండి, ఊరుకుంటారండి? ఊరుకుంటే బట్టి మేము ఊరుకుంటామేంటి? అవునా? మరి అలాగైతే అంత గొప్ప మహిమను పక్కన పెట్టడానికి ఎంత శ్రమ అనుభవించాలి కదా? కనుక స్నేహితులరా, మహిమను పోగొట్టుకున్న వారి కొరకు మహిమను పోగొట్టుకుని ఏం చేశారంట? దిగంబరులు అయిపోయారంట. అయ్యయ్యో స్నేహితులారా గమనించండి. ఆ 10వ వచనంలో కొంచెం ముందుకు మీరు చదివితే ఉంటది, దిగంబరులైతే అయ్యారు. ఇటు చూడండి, దాక్కున్నారంట. ఏం చేశారంట? ఏం చేయలా? అయ్యా తప్పు అయిపోయింది తండ్రి అని అంటే పోనీ ఆయన సిలువెక్కటం ధర్మం కదా? ఏం చేశారు వీళ్ళు? అవునను డాడికి వస్తున్నారా సిలువ జానానికి? ఆడగురుతుందనక స్నేహితులారా గమనించండి. దాక్కున్న వారి కొరకు ఏమండి చెప్పమంటారు, నేను వెతుక్కుంటూ వెళ్ళి అయ్యా నా మీద వేసేయను ఆయన సిలువ అంటే కదండి. వెతుక్కుంటూ ఆయన ఈయన ఎత్తుకుంటూ వచ్చాడు, ఈయన ఆయన ఎత్తుకుంటూ వెళ్ళారా? చల్లపూట ఏం జరిగింది? ఆదాము గారిని వెతుక్కుంటూ వచ్చారంట దేవుడు. వెతుక్కుంటూ వచ్చినందుకు భోజనం పెట్టమంటానికా? సిలువ మోయటానికండి. ఆది సిలువ ఎంత గొప్పది ఆలోచన చేయండి. స్నేహితులారా గమనించండి. అర్థమవుతుందా సార్? బాగా గమనించండి. అలాగున ఆది నుండి ఆయన శిలువ మీద నిలబడినటువంటి వారుగానే ఉన్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మూడవదిగా ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా. ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. మీరు గొప్పవారు చెప్పించాలి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము.
దాన్ని మరోబాకు. చదువు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినం మొదలుకొని, ఎక్కడి నుంచి అంట? ఐగుప్తులో నుంచి బయలుదేరిన దినం మొదలుకొని. దీన్ని నేను ఏమంటున్నానంటే, ఏదేను తోటలో నుంచి బయటికి వచ్చిన దినం మొదలుకొని అమ్మా ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు, అంటే ఈ ఈ క్షణం వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే, గట్టి చెప్పండి, చేయుచునే. ఇప్పుడు చెప్పండి, మూడవ సిలువ ఏంటి? తిరుగుబాటు చేయుచునే ఉన్న వారి కొరకు ఆయన సిలువ మీద నిలబడ్డారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు తిరుగుబాటు? ఏదైనా తోటలో చేసి ఆగలా. బా, ఆగితే మన గొప్పతనం ఏంటి? అవునా? తిరుగుబాటు చేయుచునే ఉన్నారు. తిరుగుబాటు చేయుచునే ఉన్న వారి కొరకు ఆయన సిలువలో నిలబడినటువంటి వారుగా ఉన్నారు, సిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులను గమనించండి, వారు చేసినటువంటి తిరుగుబాటు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయింది అంటే, 6వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళా చదువుకుంటే, భూలోకమంతా చెడిపోయిందంటండి. భూలోకమంతా చెడిపోయినప్పటికీ కూడా ఆయన శిలువ మీదనే నిలబడ్డారు. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. కనుక ఆయన శిలువ మీదనే నిలబడి నోవాహు గారి దగ్గరికి వెళ్ళి, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో, అయ్యా ఓడగట్టయ్యా. ఎక్కడ నిలబడి చెప్తున్నారు ఆయన? ఎక్కడ నిలబడి? శిలువ మీద నిలబడి, ఓడగట్టయ్యా. ఎందుకని? నేను కలుగు చేసినటువంటి సృష్టి పూర్తిగా నశించిపోకూడదు కాబట్టి ఓడగట్టు అని ఆయన శిలువ మీద నిలబడి, ఆదికాండం 7వ అధ్యాయం 23వ వచనంలో ఆయన సృష్టిని కాపాడుకోవటానికి శిలువ మీద నిలబడ్డారు. దీని కొరకు నానా? ఆయన సృష్టిని కాపాడుకునేట కొరకు శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. అలాగున్నే మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుని ప్రియులరా, అలాగున నోవాహును కాపాడి ఏమండి అక్కడి నుంచి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలోనికి మనం వస్తే, సృష్టి పూజలో ఉన్నటువంటి ఏ పూజ? సృష్టి పూజలో ఉన్నటువంటి ఏమండి బాగా ఆలోచన చేయండి. అనాదిలో శిలువ మీద నిలబడినటువంటి స్వామికి, ఆదిలో శిలువ మీద నిలబడేటువంటి స్థితినిచ్చినటువంటి మానవుడు ఆ రోజు నుంచి ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడు అంటే, శిలువ ఎంత పెద్ద అయిపోయిందో చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఫాస్ట్గా ఉండాలి. రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అయ్యో, అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చివేసి. దేన్నంటండి? దేవుని మహిమను మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చివేశారు. అదే జరిగింది. అర్థమవుతుందండి? అంటే ఒక్క నిమిషం. పూజ అనేటువంటి అపరాధములోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన శిలువ మీదనే నిలబడినటువంటి వారుగా ఉన్నారు. ఆయన మహిమను పురుగుల యొక్కయు, జంతువుల యొక్కయు, మనుషుల యొక్కయు, చతుష్పాది జంతువుల యొక్కయు ప్రతిమలుగా మార్చివేస్తే, ఆయా బొమ్మల కూడా ఆయన శిలువ మీద నిలబడ్డారు. ఏమైపోద్ది? ఆయన ఆ క్షణములో శిలువ దిగితే ఏం జరగాలి? ఏం మిగలదు, సృష్టిలో అంతా శూన్యమైపోతుంది. అర్థమవుతుందండి? కనుక 3వ శిలువ తిరుగుబాటు చేయుచున్నటువంటి వారి కొరకు ఏమండి నిలబడినటువంటి శిలువ. కనుక ఈ
అలాగున ఆయన శిలువ మీద నిలవబడి ఏం చేశారో తెలుసా? అబ్రహాము ద్వారా యోధా మతమును స్థాపించారు. అంటే దైవ మతమును స్థాపించడానికి శిలువ మీద నిలవబడ్డారు. ఏ మతం అండి? దైవ మతమును స్థాపించడానికి నిలవబడి ఆ సృష్టి పూజలో ఉన్నటువంటి అబ్రహాము గారిని యెషయా గ్రంథము 4వ అధ్యాయము 41వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే ఆయనకు స్నేహితుడుగా మార్చినటువంటి వారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? ఆయనకు స్నేహితులను చేయుట కొరకు ఆయన శిలువ మీద నిలవబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనములో ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఈ దేవజనాంగాన్ని విడిపించి ఆయన బయటికి తీసుకొని వస్తా ఉంటే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని అక్కడికి తీసుకొని వచ్చావా అని ఏం చేశారు? ఆయన సిలువ వేసిన వారుగా ఉన్నారు. ఏంటంట? సిలువ వేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి. ఆదిలో సిలువ వేయటం మాత్రమే కాదు, ఆయన శరీరధారిగా ఈ లోకముకు వచ్చేంత వరకు కూడా ఆయన ప్రత్యక్షతను ఈ లోకానికి కనబరుచుట కొరకు ఆయన శిలువ మీద నిలబడ్డారు. ఇటు చూడండి, ఇప్పుడు ఆది కాండము దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు ఆయన అనుభవించినటువంటి శిలువ దేని కొరకు? ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకోవటానికి శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఎలా రాయబడింది? ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్లాడాలను కోరి ఇతర దేవతలను పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను వారిని ప్రేమిస్తున్నాను అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున్న వారిని ప్రేమించుట కొరకు తండ్రి వారిని ప్రేమించాలంటే కుమారుడు ఏం చేయాలి చెప్పు నాన్న? శిలువ మీద ఉండాలి. అర్థమవుతుందండి? దేని కొరకు ఆయన శిలువ మీద ఉన్నారు? ఎప్పటి వరకు ఆయన శిలువ ఉన్నారు? ఎప్పుడైనా శిలువ మీద ఉన్నారు? ఆయన ప్రత్యక్షతను చూడలేని స్థితిలో మానవుడు ఉన్నంత కాలం ఆయన శిలువ మీదనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడు నిలబడ్డారు శిలువ మీద? మంచి శుక్రవారము 9 నుంచి 3 గంటల వరకేనా? కాదు సుమా. జగత్తు పునాది వేయబడినటువంటి దినం మొదలుకొని జగత్తుకు పునాది వేయబడక ముందే, ఆ తరువాత ఆది కాలములోనే, ఆ తరువాత ఏమండి దేవజనాంగములో నుంచి దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షం అయ్యేంత వరకు శిలువ మీదే నిలబడినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు శిలువ మీద నిలబడింది ఎవరు? ప్రత్యక్షమైంది ఎవరు? ఇది కూడా తెలవదా? నవ్వబాకండి, తెలవని వాళ్ళు ఉంటారు, చెప్దాం. ఏమండి? ఆయనే నిలబడింది, ఆయనే ప్రత్యక్షమైంది. ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొనుట కొరకు శిలువ మీద నిలబడ్డారండి. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా 4వదిగా మనం చూస్తే కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కొలసై పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎలాగనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరమునందు క్రీస్తులో నివసించెను. అర్థమవుతుందండి? బాగా వినండి. దేవుడు ఎలాంటి వారో తెలియక మానవులైనటువంటి వారు మానవులను తమను తాము కూడా దేవుళ్ళుగా చేసుకుంటూ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఏమండి జంతువులను, అలాగున్నే చతుష్పాది జంతువులను, పురుగులను, వాటన్నిటినీ కూడా దేవుళ్ళుగా భావిస్తూ ఉన్నటువంటి కాలములో స్నేహితులారా గ్రహించండి, దేవుడు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే తనను శరీరధారిగా ప్రత్యక్షపరుచుకొనుట కొరకు శిలువ మీద నిలవబడినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఏమండి? దేవత్వం యొక్క తత్వం ఇది అని శరీరముతో వచ్చి చూపిస్తే గాని మానవులకు బోధపడదని శరీరములో దేవుని తత్వాన్ని చూపించుట కొరకు ఆయన శిలువ మీద నిలవబడ్డారు. దేని కొరకు చెప్పండి? 4వదిగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణతను చూపించటానికి ఆయన శిలువ మీద నిలబడిన వారుగానే ఉన్నారు. ఏంటి దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత?
ఈజ్ ఈక్వల్ టు క్రీస్తే, అంతే. అర్థమవుతుందండి. తాపిపోయినా నన్ దారిన్ బేటి పేపరిల్లా చేసి నాకు తీర్చు నలసటను నా తాపు మాన్నించున్ గనుక నాకేమి అనాథుడుండా. కనుక దేవుని యందు ప్రియ పిల్లరా గమనించండి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను ఆయన చూపించుట కొరకు పూర్తి చేయండి. ఎప్పుడు శిలువ మీద ఉన్నారు చెప్పాలి నానా? క్రొత్త నిబంధన కాలములో ఆయన శిలువ మీద ఉన్నారు. అర్థమవుతుందండి. అనాదిలో శిలువ మీద ఉన్నారు, ఆదిలో శిలువ మీద ఉన్నారు, పాత నిబంధన కాలములో శిలువ మీదే నిలబడి ఉన్నారు, క్రొత్త నిబంధన కాలములో ఇంకెప్పుడు రెస్ట్ చెప్పాలి? ఇంకెప్పుడు రెస్ట్? అయ్యో, అందరును అంతటను మారు మనస్సు పొంది అందరును అంతటను మేఘం మీదకి చేరినప్పుడే ఆయనకి రెస్ట్. అర్థమవుతుందండి. యేసు ప్రభువు సిలువ ఎప్పుడో అనుభవిస్తే ఇప్పుడు మనం ఎందుకు సిలువను ధ్యానం చేయాలి అనుకుంటున్నట్టు వాళ్ళారా? ఆయనకు ఎప్పుడూ సిలువే. ఎప్పటి వరకు సిలువ? నా గురించి ఎప్పటి వరకు సిలువ? నాయన నాలో ఆయన రూపం సంపూర్ణమయ్యేంత వరకు, నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చునేంత వరకు ఇంకెంతకాలం ఉందని చెప్పండి. ఇక్కడ ఎంతకాలం సిలువేద్దని చెప్పండి. సరే, కనుక స్నేహితులారా గమనించండి. అలాగున బాగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. శరీరముతో ఆయన వచ్చినప్పుడు ఏమండి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే చూపించడానికి ఆయన శిలువ మీద నిలబడ్డారు. చాలా విషయాలు దీనికి సంబంధించి ఏమండి, యెషయా గ్రంథము ఏమండి 53వ అధ్యాయము 10వ వచనం అక్కడ ఏమని ఉంటుందంటే, తండ్రి చిత్తము నెరవేర్చుట. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనం, త్వరగా సహాయం చేయండి. మత్తయి సువార్త 26:67, మత్తయి సువార్త 12:24, 24:67, లూకా సువార్త 23:35, యెషయా గ్రంథం 53:4-5, హెబ్రీ పత్రిక 2:14. త్వరగా చదవాలి అమ్మా. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జుబూలు వలన దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు అని ఏం చేశారంటండి? ఆయనను నిందించినటువంటి వారుగా ఉన్నారు. చూసారా? దేని కొరకు? దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత చూపించడానికి ఆయన శిలువ మీద నిలబడితే ఆయనకు వేసిన శిలువలు, శిలువ మీద నిలబడ్డ వానికి వేసినటువంటి శిలువలు ఏమంట? నువ్వు దెయ్యం పట్టిన వాడు అన్నారు. ఏమన్నారు? అర్థమవుతుందండి. 26 మత్తయి సువార్త 67. అప్పుడు వారు చూసారా? నిలబడిందేమో శిలువ మీద, శిలువ మీద నిలవబడినటువంటి ఆయనకు మొక్క మీద ఉమ్మి వేస్తున్నాడు. బహిరంగ శిలువను గురించి మాట్లాడట్లేదు నేను. అర్థమవుతుందండి. ఏ శిలువ మీద నిలబడ్డారు? అయ్యో, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణతను కనబరిచేటువంటి శిలువ మీద ఆయన నిలవబడితే ఏంటి దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత? చెప్పండి ఒకసారి. ముఖం మీద ఉమ్మి వేస్తే కూడా ఫోన్లే తెలియక వేసాడులే అనుకోవటం దేవత్వం. అనండి ఒకసారి. అనరు. ఎంత డైరెక్ట్ చెప్తున్నారండి. అందుకే ఆయన శిలువ మీద ఉంటాడు. కనుక స్నేహితులారా గమనించండి, ఎంత ధైర్యం చెప్తున్నారు. కనుక స్నేహితులారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం చూస్తే మరి ఒకటిగా మనం చూస్తే మత్తయి సువార్త 23:35, నీతిమంతుడైనటువంటి హేబెలు రక్తం మొదలుకొని
బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడైన జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడినటువంటి నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఏమండి, ఎంతమంది ప్రవక్తలను చంపారో వారందరి యొక్క రక్తము యొక్క శిక్ష నాటి కాలంలో యూదుల మీదకి రావాల్సి ఉంది. దాన్ని శిలువ మీద ఉన్నటువంటి స్వామి ఏం చేశారు నాన్న? తన మీద వేసుకున్నారు. అర్థమవుతుందండి? దేని కొరకు ఈ శిలువను వింటున్నాం మనం? దైవ ప్రత్యక్షతను అగపరచుట కొరకు శిలువ. దైవ ప్రత్యక్షతను శరీరమందు దేవుని యొక్క తత్వాన్ని శరీరములో అగపరచుట కొరకు ఆయన మోసినటువంటి శిలువ, ఆయన నిలబడినటువంటి శిలువ. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే, నిశ్చయముగా మన రోగముల కొరకు ఆయన శిలువను భరించారు, మన వ్యసనముల కొరకు ఆయన శిలువను భరించారు, మన పాపముల కొరకు ఆయన శిలువను భరించారు, మన శాపముల కొరకు ఆయన శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? నిలబడ్డారా? నిలబడుతూనే ఉన్నారా? నిలబడుతూనే ఉన్నారా? ఎంతసేపు నిలబడతారు? ఇంకా దించొద్దు. ఏమండి, దించొద్దు. ట్రై చేస్తారా? అయ్యో, ఇక స్నేహితులారా గమనించండి, ఈ సమస్తమైనటువంటి, అందుకే దైవజనులు 29వ పాట 28-29 వచనాల్లో, 48వ పాటలో అన్నారు, నీ రోగంబులు నీ పాపంబులు శ్రీ రక్షణకర్త సిల్వపై మోసెన్. చాలు. ఏంటంట? నీ రోగములు, నీ పాపములు, నీ శాపములు శ్రీ రక్షణకర్త శిలువపై మోసెన్. ఎందుకు ఆయన శిలువ మీద నిలబడ్డారు? దైవ ప్రత్యక్షతను, ఏమండి, ఆయన శరీరములో దేవుని యొక్క తత్వాన్ని చూపించుట కొరకు. ఏమండి, దేవుని తత్వం ఏంటో తెలుసా? మనకున్నవన్నీ ఆయన భరించటం. మీకు సంగతి తెలుసా? మనకున్న ఈ రోజు మనల్ని బాధ పెడతాని అనుకుంటున్నాం కదా, అవునా? మీకు సంగతి తెలుసా? వాటి యొక్క శిక్ష ఆయన మీద వేసుకోకపోతే ఆ బాధ మనం భరించలేం. ఏ బాధ అయినా సరే, వ్యాధి బాధ అయినా సరే, ఏమండి, కుటుంబ సంబంధమైనటువంటి బాధ అయినా సరే, సాతాను సంబంధమైన శోధన అయినా సరే, ఎవ్వరు కూడా బేర్ చేయలేనటువంటి. కనుక ఆయన తన మీద వేసుకున్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుట కొరకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. చాలు. ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడైనది. ఏంటంటండి? ఆయన భరించిన సిలువేంటి? అయ్యో, జీవితకాలం అంతా మరణ భయము చేత పీడించబడుతూ ఉన్నటువంటి వారిని విడిపించుట కొరకు ఆయన శిలువ మీద ఉన్నారు. ఏ శిలువ మీద ఉన్నారు? మరణము అనేటువంటి శిలువ. ఎవరికి ఆ శిలువ? మరణమే లేనటువంటి జీవాధిపతికి శిలువ. అందుకే పౌలు గారు అంటారు, మీరు జీవాధిపతిని శిలువ వేసితిరి. అర్థమవుతుందండి? అందుకే పౌలు గారు ఇంకో చోట ఏమన్నారో తెలుసా? వారు ఆ దేవుని మహిమ ఎరుగకయే సిలువ వేసితిరి అన్నారు. వాళ్ళు ఎందుకు సిలువ వేశారంటే, యూదులు తెలియక వేశారంట. మనం ఎందుకు వేస్తున్నాం? ఎంత అన్యాయం అండి! ఆలోచించేయండి ఒకసారి. కనుక స్నేహితులారా గమనించు, ఎలాగున మరణ భయము నుంచి మనల్ని విడిపించుట కొరకు ఆయన ఏం చేశారు చెప్పండి? శిలువ మీద నిలబడ్డారు. ఇటు చూడండి, ఎంతమందికి అయితే ఈ రోజుకి మరణ భయం ఉందో వాళ్ళందరి కొరకు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు?
హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్ గారు లాస్ట్ మినిట్స్ అని చెప్పారు. ఎంత గొప్ప దేవుడు నైనా థ్యాంక్స్ అని ఎంతమంది అంటారు? అలా అనని వారి కొరకు ఆయన ఎక్కడున్నాడు ఆగ్రహించండి. ఆలోచన చేయడానికి ప్రయత్నించి ఓ చిన్న పీడకాలు వస్తే పాదిరి గారికి ఫోన్ వచ్చేస్తుంది. ఏమండి, ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యగారండి పొద్దున దర్శనంలో మా ఇంట్లో సిలువ కనపడింది. సిలువ కాదు, ఏంటది, పాము కనపడిందండి, ప్రార్థన చేయండి. ఏం చేస్తుంది పాము? అసలు నేను అడుగుతా, దేవుళ్ళు లేని చోట ఎక్కడ ఉంది? దెయ్యం లేని చోటు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడ లేదా? రేపు నుంచి మానేస్తానండి గుళ్ళు దేవుందంటని. నిజమండి. అక్కడ ఆ కల వచ్చిందని ఆ బంగారు తల్లి చుట్టాలు ఇంటికి వెళ్ళి పడుకొని వాళ్ళ ప్రార్థనకు వచ్చింది. అదేదో ఊరు. ఏమండి, అక్కడికి రాలేడు ఆడు అన్న. మీకు సంగతి తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో ఏ ధోని మీదకు తుఫాన్ వచ్చింది చెప్పండి సార్? యేసు ప్రభు ఉన్న ధోనికే వస్తుంది తుఫాను. పుట్టిట్టోళ్ళు ఆళ్ళకి ఎందుకు? అందుకే మా తండ్రి గారు అన్నాడు, తల చితగొట్టినటువంటి పాము తోక గదిలిస్తా ఉంటే చిన్నపిల్లలు భయపడతారు, మీరెందుకు భయపడాలి అన్నారు. అన్నారా లేదా? అన్నారు. అన్ని మనం చదవం, అది పెద్ద మనుషులు అయిపోయాం. అవునా? అర్థమవుతుందండి. కనుక స్నేహితులారా గమనించండి, మరణ భయము ఏమండి నుంచి విడిపించుట కొరకు ఆయన ఏం చేశారంటే మరణములోనికి వెళ్ళారండి. ఎంత గొప్ప సిలువ! మరణమే లేనటువంటి దేవుడు మరణములోనికి వెళ్ళటం, మరణాన్ని తన మీద వేసుకోవటం, ఎంత గొప్ప సిలువ! కనుక అలాగున ఏమండి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను తన మీద, తన శరీరములో కనబరుచుట కొరకు ఆయన పూర్తి చేయండి. క్రొత్త నిబంధన కాలంలో శిలువ మీద నిలవబడి ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకు వచ్చేస్తానే స్నేహితులారా గమనించండి అండి. రైట్, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం. ఇచ్చి సంపాదించిన తన సంఘము, చాలు నాన్న అంతవరకు, బాగా వినండి. ఆ తరువాత సంఘమును స్థాపించుట కొరకు, స్థాపించిన సంఘాన్ని కాపాడుట కొరకు ఆయన సంఘకాలంలో శిలువ మీద ఉన్నారు. ఏ కాలములో అండి? సంఘకాలములో శిలువ మీద ఉన్నారు. అసలు శిలువ మీద లేని కాలం ఏదో నాకెక్కడ దొరకలా. మీకు ఎక్కడ దొరికిందండి? దొరకదు కూడా. స్నేహితులారా గమనించండి, అలాగున సంఘకాలములో ఆయన దేని కొరకు శిలువ మీద ఉన్నారంటే తన రక్తమిచ్చి సంఘాన్ని ఎవరి ద్వారా స్థాపించుట కొరకు? పారిపోయిన వారిని నిలవబెట్టి సంఘాన్ని స్థాపించుట కొరకు. ఎవరాళ్ళు? అయ్యో, ఆ 11 మంది పారిపోయిన వాళ్ళు కాదా? శిలువ దగ్గర నుంచి పారిపోయిన వారిని సంఘముగా నిలవబెట్టుట కొరకు ఆయన శిలువ మీద ఉన్నారు. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, అలాగున్న అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. సంఘం మీదకి వస్తూ ఉన్నటువంటి హింసను తన మీద వేసుకొని ఆ సంఘాన్ని చెదిరిపోకుండా నిలబెట్టుట కొరకు ఆయన శిలువ మీద ఉన్నారు. సౌలుతో ఏమంటున్నారు? నీవు హింసించుచున్న యేసును నేను. సంఘం మీదకి వచ్చినటువంటి శిలువను ఏం చేస్తున్నారు? ఆయన తన మీద వేసుకున్నారు. ఏ కాలములో? సంఘకాలములో ఆయన శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులరా గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. రోమపత్రిక
మొదటి అధ్యాయం 6వ వచనం. దేవుని సువార్త నిమిత్తము అమ్మా ప్రత్యేకించబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని సంఘమునకు, దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు చాలు. బాగా వినండి, దేని కొరకు ఆయన శిలువ మీద ఉన్నారంటే మనలను పరిశుద్ధులను చేయటానికి, సంఘాన్ని పరిశుద్ధతలో నిలబెట్టుట కొరకు. జనకులు పాడుకున్నారుగా, పరిశుద్ధుని చేసి. ఇంకా దేని కొరకు శిలువ మీద ఉన్నారు అంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును. పాపులను పరిశుద్ధులుగా చేయుట కొరకు ఆయన శిలువ మీద నిలబడినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. ఇట్లా బాగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. 6వదిగా అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నాను. చాలు 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 చాలు. ఏంటంట? నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏంటి దేవుని కృప? ఏంటి దేవుని కృప తెలుసా? సిలువ వేసిన వారిని సిలువ వేయబడుట కొరకు నిలబడేవారుగా సిద్ధపరచుట కొరకు ఆయన సిలువ మీద ఉన్నారు. ఎవరినంట? ఒకప్పుడు ఆయనను సిలువ వేసిన వారిని ఆయన కొరకు సిలువ వేయబడే వారుగా సిద్ధపరచుటకు ఆయన సిలువ మీద ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను కాదు, ఆయన కృపే. ఆయన సిలువ మీద ఉన్నారు కనుక ఏమండి, ఒకప్పుడు ఆయన్ను సిలువ వేసిన నాకు ఈరోజు ఆయన కొరకు కొట్టబడే భాగ్యం, రంపాలతో కొయ్యబడేటువంటి భాగ్యం, ఏమండి దిగంబరుడుగా ఉండేటువంటి ఆ భాగ్యం ఉండుట ద్వారా పొందవలసినటువంటి భాగ్యాన్ని పొందేటువంటి భాగ్యం. ఇవి వచ్చిన విషయాలన్నీ ఎక్కడ ఉంటాయి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ఉంటాయి. అన్ని భాగ్యాలు పౌలు గారికి కలగటానికి గల కారణం ఏంటి? అవన్నీ అంతరంగముగా ఎవరు భరిస్తున్నారు? అయ్యో పౌలు భరించగలరా? నో, దేవుడు భరిస్తా ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, దేవుని కృప ఇది, ఇట్స్ నాట్ మైన్, ఇది నా గొప్పతనం కాదు. ఏంటండి? పూజ చేయండి. మన సంగతి ఏంటి? అయితే నీమాయ కాకపోతే ఆయన ఏమంటున్నాడు? అయినా కాకపోయినా అంతా నీదేయ్యా. మన తండ్రి గారు ఏమన్నారు? అన్నిటికీ ఆయేసే తెలుసుగా. అర్థమవుతుందండి స్నేహితులారా, గమనించండి. కనుక అలాగున ఇంకొక మాట కూడా మీరు చదవగలిగితే దానికి అన్వయంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14 ఉంటది, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేస్తూ ఉన్నది. ఆయన శిలువ మీద విరాలాడుచు ఆ ప్రేమను కనబరుస్తూ ఏం చేశారంటండి? ఏమండి, సంఘ వృద్ధి కొరకు ఆయన శిలువ మీద నిలవబడ్డారు. ఇట్లా రాసుకోండి, సంఘ వృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన సంఘము క్షేమాభివృద్ధి పొందుచూ ఉన్న కాలములో ఆయన శిలువ మీద నిలబడ్డారు. మొదటి కాలం ఏ కాలం అండి? అనాది కాలం. 2వ కాలం ఆది కాలం. 3వ కాలం పాత నిబంధన కాలం. 4వ కాలం పాత నిబంధన కాలానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే అజ్ఞాన కాలము. పౌలు గారు చెప్పారు ఈ మాట, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టున్నాడు అని. కనుక ఆ తరువాత 4వ కాలం క్రొత్త నిబంధన కాలం, అదే శరీరధారిగా అయిన ప్రత్యక్షమైనటువంటి కాలం. 5వ కాలం ఏమండి, సంఘాన్ని ఆయన స్థాపించినటువంటి కాలం, అంటే సంఘకాలం. 6వ కాలం సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేటువంటి కాలం. 7వ కాలం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడికి రాకుండా మన ప్రసంగం ముగియకూడదు. ప్రకటన 21:9 ఫాస్ట్గా ఉండాలి అమ్మా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం. రైట్, కరెక్ట్ గానే చదివారు, చదువునాను.
ఆ, ఆ. ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను నీకు చూపెదను, అనగా గొర్రెపిల్ల భార్యను నీకు చూపెదను. బాగా వినండి, బాగా వినండి. ప్రభు ఏం చేస్తా ఉన్నారంటే, ఒకప్పుడు తప్పిపోయినటువంటి నన్ను గొర్రెపిల్ల భార్యగా చూపించుట కొరకు ఏమండి రాకడ కాలములో శిలువ మీద ఉన్నారు. ఈ కాలం ఏ కాలం నానా? రాకడ కాలములో శిలువ మీద ఉన్నారు. అర్థమవుతుందండి? పదము తప్పిన సంఘ వధువును వెదుక మోక్ష పదమైవే చేసినావు తాదామై శ్రీ సభావధు వారాయా నవా. సభావరుడుగా, సంఘం యొక్క వరుడుగా ఎందుకు వచ్చారు ఆయన అంటే, పదము తప్పినటువంటి సంఘాన్ని మోక్ష పదమునకు తీసుకుని వెళ్ళి కొరకు. అంటే తప్పిపోయినటువంటి మానవుణ్ణి, మహిమను పోగొట్టుకున్నటువంటి మానవుణ్ణి మరలా మహిమ చేత కప్పి, పెండ్లి కుమార్తె అలంకారం ఇచ్చి, పెండ్లి కుమార్తె తన వడ్లానాన్ని మరిచిన, ఇర్మియా గ్రంథం, పెండ్లి కుమార్తె తన వడ్లానాన్ని మరిచిన, మళ్ళా ఏం చేశారంటే ఆయనే పెళ్లి కుమార్తెకు వడ్లానమై, పెళ్లి కుమార్తెకు ఆయనే ఆభరణములై, శిలువ మీద నిలబడి, ఆ నిలబడినటువంటి కారణాన్ని బట్టి ఆభరణములను పెళ్లి కుమార్తెకు సమకూర్చి ఏం చేస్తున్నారు? ఇదిగో పెళ్లి కుమార్తె అని చూపిస్తున్నారు. ఎవరిని చెప్పరా? అనాది నుంచి రాకడ వరకు సిలువ వేస్తున్న వారిని. ఏమని చెప్పాలి? నా కలూరినాథుని ప్రేమ, నా ప్రాణప్రియుని ప్రేమను ఏమని వర్ణించగలను ప్రియులారా? ఎందుకు పోగొట్టుకుంటున్నారు ఆయన ప్రేమ? నాకు తెలియదు. అర్థమవుతుందండి స్నేహితులరా? అన్వయంగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముగించేసిన సమయం అయిపోయింది కనుక గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 29వ వచనములో వీటి వివరాలు మీకు కనబడతాయి. అలాగే లోకా సువార్త 23:43లో కూడా మనకు కనబడేటువంటిదిగా ఉన్నది. కనుక స్నేహితులారా గమనించండి. ఇలాగున ప్రభు ఏం చేశారంటండి? మళ్ళీ చెప్పనామా ఎత్తుకుంటున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9, యోహాను 3:29, అలాగే లోకా 23:43. ఇది లోకా 23 ముందుకు సరిపోద్ది, కానీ సరే వినండి. కనుక స్నేహితులారా గమనించండి. అలాగున ఇదిగో పెళ్లి కుమార్తె అని పూర్తి చేయండి, ఇదిగో గొర్రెపిల్ల భార్య అని నన్ను చూపించటానికి నా కొరకు గుండె ఉందా? గుండె ఉందా అందరికీ? చెయ్యి ఉందా అందరికీ? గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి ఒకసారి. ఇదిగో పెళ్లి కుమార్తె అని నన్ను చూపించుట కొరకు, నా కొరకు అనాది నుండి ఈ రోజు వరకు ఆయన శిలువ మీద నిలబడి ఉన్నారు. అట్టి దేవునికి ఎన్నో వందనాలు. మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఎత్తబడినటువంటి వాక్కు